హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ అమ్మ బంగారం. మీకు చెప్దాం అనుకుంటున్నా. ఆడదానికి రెస్ట్ ఉంటుంది అంటారు కదా. ఇక్కడ రెస్ట్ అండి. మార్నింగ్ నుంచి వెనకాల అక్కడ పట్టుకొని నొప్పి లేస్తుంటే నేను ఎంత బాధపడుతున్నా నాకు తెలుసు. కనీసం ఈ టైంలో మనకు నా తోడుగా ఉంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు కదా. ఎవరు లేక ఎంతైనా పిల్లలు చిన్న పిల్లలు అయ్యి వాళ్ళకు చెప్పుదామన్నా వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళు చేయలేరు. సరే, అత్తమ్మ అక్కడ పోదామన్నా అత్తమ్మ దూరం ఉన్నారు, అమ్మ నాన్న అక్కడ పోదామన్నా అమ్మ నాన్న దూరం ఉన్నారు, అక్క చెల్లెలు పోదామన్నా అక్క చెల్లెలు దూరం ఉన్నారు. ఎవరి దగ్గర పోవాలి? మళ్ళీ మా హస్బెండ్కి ఫోన్ చేస్తే వచ్చి టాబ్లెట్ ఇచ్చిపోయింది. కానీ టాబ్లెట్ ఇచ్చిపోయింది కరెక్టే, కానీ గిన్నెలు ఆయన దొమ్మలేడు కదా, బట్టలు ఆయన విండలేడు కదా, వంట ఆయన చేయలేడు కదా, పిల్లలకు తానమైన చెప్పలేడు కదా. అవన్నీ చేయాల్సింది మళ్ళీ కంపల్సరీ ఆడవాళ్ళమే. ఆడవాళ్ళకి చచ్చిపోయేంత వరకు రెస్ట్ ఉండేదని నాకు అనిపించింది. ఈరోజు నేను ఇంత బాధపడుతున్నా, కానీ నా బాధను తీర్చే వాళ్ళు అయితే ఎవరు లేరు. ఇంత బాధపడుతున్నా అంటే అసలు చెప్పలేను. చిన్నదానికి తట్టుకోలేకపోతున్నాము. అంతే, ఆడదానిలో అయిపోయి వేస్ట్ అని అనిపిస్తున్నా.